హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక విచిత్రమైన వార్త చూస్తున్నాం. ఒక అనూహ్య సంఘటన జరిగింది. అది వింటే కింత ఆశ్చర్యపడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి చూసి ఆ తర్వాత చర్చించుకుందాం. కుమారి ఆంటీ హోటల్ దగ్గర కుమారి ఆంటీపై నిరుద్యోగుల దాడిగా చెప్పొచ్చు. నిరుద్యోగులు ఆమె మీద ఏకంగా ఒకేసారి వచ్చి ఆమెను ఇబ్బంది పెట్టారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది, ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది చూస్తుంటే ఎలా ఉందంటే ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు. ఇక్కడ మన అందరికీ తెలిసిందే, కుమారి ఆంటీ సోషల్ మీడియా ద్వారా ఆమె కర్రీ పాయింట్ లేదా ఆమె మెస్ అని చెప్పబడేటువంటి బడ్డీ దుకాణము చాలా ఫేమస్ అవ్వడం, అనూహ్యంగా స్పందన రావడం. ఈలోపు ఏ సోషల్ మీడియాతో వైరల్ అయిందో, ఒకవైపు హోటలు రద్దీ పెరిగింది. రద్దీ పెరగడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నట్టు ట్రాఫిక్ పోలీసులు రంగప్రవేశం చేయడం, హోటల్ను మూసివేయించడం జరిగింది. ఇంతవరకు బాగా జరిగిన ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ, ఆ ప్రాంత వాళ్ళు కానీ, ఆ ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా సంతోషపడిన ఒకవైపు చర్చ జరుగుతున్నప్పుడే అనూహ్యంగా రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే ఈ హోటల్ని ఓపెన్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో సర్వత్రా విమర్శలకు గురైన విషయం మనందరూ తెలిసింది. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి కుమారి ఆంటీ హోటల్ బంద్ అవ్వడం అనేది బాధాకరమైనప్పటికీ, ఒక కుమారి ఆంటీకి కష్టం వస్తే వెంటనే స్పందించిన తీరును అందరూ ముక్కు మీద వేలేసుకున్న తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే దీని గురించి రేవంత్ రెడ్డి అలా స్పందించాల్సిన అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో అంతకన్నా సమస్యలు చాలా ఉన్నాయి. ఏమాత్రం అప్లికేషన్ పెట్టుకోకుండా కుమారి ఆంటీకి ఇలా స్పందించిన తీరు ఎందుకు? దాని వెనక ఎందుకు కారణం ఏంటి? వెనక ఏంటి ప్రయోజనం అంటూ విశ్లేషించడం ప్రారంభించారు. కేవలం ఆమె స్పష్టంగా చెప్పింది, ఇక్కడ తెలంగాణలో ఓటేయలేదు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకి ఓటేసినని చెప్పింది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఓటర్కి ఇచ్చిన ప్రాధాన్యత, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత, రేవంత్ రెడ్డి తెలంగాణకు తనకు ఓటేసిన ఓటర్లకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడంటూ అందరూ విమర్శిస్తున్నారు. అందుకే ఈరోజు దాని తాలూకా అయినటువంటి పర్యవసానాలు అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. రేవంత్ రెడ్డికి రోజు ప్రజాపాలనలో, ప్రజాభవనంలో, ప్రజావాణిలో వందలాది వేలాది అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నారు. నిన్న నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో కూడా నిరసన కార్యక్రమం ఎంత చేసినా కనీసం వాళ్ళ గోడు వినటానికి కూడా అనుమతించకుండా పోలీసులతో లాఠీ చార్జ్ చేసి దమనకాండ చేసిన రేవంత్ రెడ్డి, వీళ్ళ ఆర్తనాదాలు వినపడని రేవంత్ రెడ్డి ఆటో కార్మికులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటూ, ఆటోలు తగలబెట్టుకుంటూ నిరసన తెలియజేస్తూ, ఆటో కార్మికులు రోజొకరు దుర్మరణం పాలవుతూ రోజొకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు రోజు ఒకరు ఆత్మహత్య చేసుకున్న స్పందించని రేవంత్ రెడ్డి కేవలం ఆంధ్ర ఓటరు చంద్రబాబు నాయుడు ఓటర్లకు ప్రయోజనాలు దెబ్బతింటే వెంటనే స్పందించిన తీరుని నిరుద్యోగాలను ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందేమో. అందుకే వాళ్ళ సమస్య పరిష్కారానికి ఎంత కష్టపడ్డా కూడా, ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా, ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కూడా సమస్యను కనీసం వినని రేవంత్ రెడ్డికి మన సమస్య చేరాలంటే మనకు కుమారి అంటే ఒక పరిష్కార మార్గం అని అనుకున్నారేమో. బహుశా కుమారి ఆంటీకి దగ్గరికి వెళ్ళి మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం, మీరు రేవంత్ రెడ్డికి మా తరపున మీరు అర్జీ పెట్టండి, మీరు రిక్వెస్ట్ చేయండి అని బలవంత పెట్టినా కూడా ఆమె ఒక వాక్యం కూడా చేయలేదు. ఇక్కడ రెండు కోణాలు మనం చర్చించాలి. ఒకటి, ఈ నిరుద్యోగులు ఆమెని వెళ్ళి అభ్యర్థించవచ్చు, ఆర్జించవచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, కానీ ఆమె వ్యక్తిగతాన్ని, అభిప్రాయానికి భిన్నంగా ఆమె మీద ఒత్తిడి చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇంకొకటి, ఎంత చెప్పినా కూడా సరే ఇంతమంది వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను మీ తరపున ఒక వాక్య చేస్తానని కూడా ఒక వాక్య కూడా చేయడానికి ఆమె ఇష్టపడలేదు. రాజకీయాలకు ఇష్టం లేకనా, లేతే రేవంత్ రెడ్డికి చెప్పే ధైర్యం లేకనా ఏమో, కానీ ఆమె నోరు తెరిచి ఒక వాక్య కూడా చేయలేదు. నాకు సంబంధం లేని విషయంలో నేను మాట్లాడినంటూ ఆమె చెప్పడంతో ఇంకొంచెం నిరుద్యోగులు ఆమె మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. నిజంగా ఇద్దరిది కూడా తప్పిదంగానే కనిపిస్తుంది నాకు. వాస్తవానికి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేయడం, రేవంత్ రెడ్డికి విన్నవించే మార్గాలు ఇంకో రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ విధంగా కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అనేది కేవలం పబ్లిసిటీ రూపంలో దాన్ని గుర్తింపు తెచ్చుకోవడం ప్రయత్నంగా చూడాలి. అయితే ఇది కాస్త శృతిమించి ఆమెను ఇబ్బంది పెట్టేలా చేశారు. అది చట్టరీత్యా చెల్లుబాటు కాదు, నిరుద్యోగులు తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఈ చట్టం రీత్యా చెల్లుబాటు కానప్పుడు వాళ్ళు ఏదైనా కేసు పెడితే ఉద్యోగం చేరాల్సిన మీరులో ఇబ్బందులు పడతారు. ఇంకొకటి, ఇంతగా చెప్తున్నప్పుడు నిరుద్యోగుల సమస్యను అవునా రికమెండేషన్ రేవంత్ రెడ్డి గారు నా సమస్య తీర్చినట్టే ఇలా సమస్య కూడా తీర్చాను ఒక మాటను కూడా అంటానికి కూడా ఆమె అభిమతం ఇష్టపడలేదు. అది రాజకీయ కోణంలో ఉందా లేదా
తలనొప్పులు నాకెందుకు అనుకుందో కానీ రేవంత్ కుమారి ఆంటీ స్పందించకపోవడంతో ఇంకాస్త నిరుద్యోగులు ఒత్తిడి చేసినటువంటి ఆమె మీద దాడి చేశారనంత భయాందోళన కల్పించేలా ఉంది ఆ దృశ్యాలు చూస్తే. మొత్తం మీద ఈ సంఘటనతోటి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో ఉన్నటువంటి విధానాలు ఏం జరుగుతున్నాయి, నిమ్మకు నీరెత్తినట్టు ఒక 50-60 రోజుల్లోనే ఇంత నిరసన కార్యక్రమాలు కానీ 50-60 రోజుల్లోనే ఇన్ని రకాల వ్యతిరేక ధర్నాలు జరుగుతున్నప్పుడు తప్పు చేశామన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంది. నిన్నగాక మొన్న ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు చూశాము. మీడియా సంస్థలో కూడా చాలా ఆ రోజు ఏకగంఠంతో వ్యతిరేకించినట్టు మీడియాలో ఒక్కొక్కటి ఇప్పుడు తప్పు చేశాం, మా వల్ల తెలంగాణ సమాజానికి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న కృష్ణా వాటర్ నిధులన్నీ కూడా పెత్తనం మొత్తం తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేతులు పెట్టి తన బ్లాక్మెయిల్ రాజకీయాలకు తలొగ్గేసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటూ సమాజం అంతా కూడా సర్వత్రా కూడా కళ్ళు తెరుచుకున్నాయి. అందుకే ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు, ఈ రకమైనటువంటి వినూత్న మార్పులు కనపడుతున్నాయి. ఇకనైనా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో తగిన తీర్పును ఎదురు చూసుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.